హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త గ్యాడ్జెట్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో కొత్త గ్యాడ్జెట్ వచ్చేసరికి మనకి యాంప్లిఫైయర్ బోర్డ్ అని చెప్పొచ్చు ఇది. సో ఇది మనకి TPA 3118 బోర్డ్. ఇది మోనో డిజిటల్ యాంప్లిఫైయర్ ఇది. సో ఇది లోకల్ మార్కెట్లో నేను 200 రూపీస్కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇది 60 వాట్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. సో సైజ్ చూస్తే చిన్న సైజులో ఉంటుంది, మనకి అగ్గిపెట్ట అంత సైజులో ఉంటుంది. కానీ అవుట్పుట్ అనేది మనకి 60 వాట్ అవుట్పుట్ అయితే దీని ద్వారా తీసుకోవచ్చు. సో నార్మల్గా మనం ఏవైనా స్పీకర్స్ యూజ్ చేసి దాన్ని కనెక్ట్ చేసి సో ఇది యాంప్లిఫైయర్ కింద యూజ్ చేసుకుని మ్యాక్సిమం అవుట్పుట్ 60 వాట్ అవుట్పుట్ అయితే మనం తీసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బోర్డ్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు యాంప్లిఫైయర్ కింద ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మీకు బోర్డు చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది. సో చాలా కాంపాక్ట్ సైజ్ బోర్డు ఇది. సో దీంట్లో మనకి ఐసీ చూడొచ్చు. సో మెయిన్ ఐసీ ఇదే. సో ఇక్కడ ఐసీ ఉంది కదా. సో ఈ ఐసీ నెంబర్ వచ్చేసరికి TPA 3118 ఐసీ. సో ఇదే మనకి మోనో యాంప్లిఫైయర్. ఇది మనకి సింగిల్ ఛానల్ మాత్రమే ఇది ప్లే అవుతుంది. సో మనకి స్టీరియో ఎఫెక్ట్ అయితే రాదు, కానీ మనకి మోనో సౌండ్ అయితే దీని ద్వారా వినొచ్చు. సో మొత్తం ఈ ఐసీ ద్వారా కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా సో ఇన్పుట్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి 4 సైడ్స్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఆ ఇన్పుట్స్ కనెక్షన్స్ ఎలాగ ఇవ్వాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో దీని మీద మనం మెన్షన్ చేసి కూడా ఉంటాయి. సో నేమ్స్ కూడా రాసి ఉంటాయి. సో ఒక్కొక్క కనెక్షన్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇన్పుట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఇన్పుట్ ద్వారా మనకి ఆక్స్ ఇన్పుట్ అయితే ఇస్తాం. సో ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ వచ్చేసరికి మనం సో ఈ ఆక్స్ కేబుల్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ ఆక్స్ కేబుల్ ఇన్పుట్స్ వచ్చేసరికి సో ఈ 2 పిన్ల దగ్గర ఇస్తాం. సో ఈ రెండింటి ద్వారా కనెక్షన్ సాల్డరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 వైర్స్ వచ్చేసరికి ఇన్పుట్ దగ్గర. నెక్స్ట్ మనకి అవుట్ అని రాసి ఉంది. సో ఈ అవుట్ దగ్గర మనకి స్పీకర్ వైర్స్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చి మనకి స్పీకర్ వైర్స్. సో ఇవి స్పీకర్ వైర్స్ ఇవి. సో స్పీకర్ వైర్స్ అనేవి మనం ఈ 2 టెర్మినల్స్ దగ్గర అవుట్ దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పవర్. సో ఈ పవర్ దగ్గర మనకి వేరే డిఫరెంట్ ఇన్పుట్స్తో నేను చూపిస్తాను వోల్టేజెస్ తోటి. సో ప్రజెంట్ అయితే నేను సో ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 5 వోల్ట్స్ నుంచి 26 వోల్ట్స్ వరకు ఇది ఆపరేట్ అవుతుంది. సో ఈ బోర్డ్ అయితే 26 వోల్ట్స్ వరకు మనకి పనిచేస్తుంది. మ్యాక్సిమం 26 వోల్ట్స్ ఇస్తే మనకి 60 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇంతకంటే తక్కువ ఇన్పుట్ ఇస్తే మనకి తక్కువ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ బట్టి అంటే ఇచ్చిన పవర్ బట్టి మన యొక్క అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం అవుట్పుట్ కావాలనుకుంటే మనకి 26 వోల్ట్స్ అవుట్పుట్ పవర్ ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 60 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ సర్క్యూట్ కనెక్షన్ అనేది నేను ఓవరాల్గా మళ్ళీ చెప్పేస్తాను. సో ఇక్కడ మనకి 4 పాయింట్స్ అయితే ఉంటాయి. పవర్, అవుట్, ఇన్పుట్, మ్యూట్ అని చెప్పేసి. సో ఇక్కడ పవర్ ఎక్కడైతే రాసిందో అక్కడ 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్. సో పవర్ వచ్చిన దగ్గర మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాటరీ కానీ ఛార్జర్ కానీ మీ ఇష్టం. సో దీని ఇన్పుట్ వోల్టేజ్ నుంచి మినిమం వోల్టేజ్ 5 వోల్ట్స్ నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. 5 వోల్ట్స్ ఇచ్చినా పనిచేస్తుంది. సో 26 వోల్ట్స్ ఇచ్చినా పనిచేస్తుంది. సో 26 వోల్ట్స్ దగ్గర మీకు 60 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. 5 వోల్ట్స్ దగ్గర మీకు అంటే వోల్టేజ్ తగ్గించి కొలిదే మీకు అక్కడ అవుట్పుట్ అనేది మీకు తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్ అని రాసిన దగ్గర మీరు స్పీకర్ వైర్స్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ అని రాసిన దగ్గర మీరు ఆక్స్ వైర్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఆక్స్ జాక్ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే 2 వైర్స్ మనకి సింగిల్ ఛానల్ కాబట్టి సో మోనో ఛానల్ ఇన్పుట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకి 2 వైర్స్ మాత్రమే వస్తాయి. అదే మీకు స్టీరియో అయితే 3 వైర్స్ ఉంటుంది. మనకి ఇది స్టీరియో బోర్డు కాబట్టి ఓన్లీ మోనో డిజిటల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఓన్లీ 2 వైర్స్ మాత్రమే మనం ఇన్పుట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను, పవర్ కనెక్షన్. సో ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే 5 వోల్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో 5 వోల్ట్స్ మనకి పవర్ బ్యాంక్ నుంచి వచ్చే 5 వోల్ట్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ 5 వోల్ట్స్తో మీకు ప్లే చేసి చూపిస్తాను. దాని తర్వాత మీకు 12 వోల్ట్స్తో అడాప్టర్తో మీకు ప్లే చేసి చూపిస్తాను. సో 26 వోల్ట్స్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే 5 వోల్ట్స్తో మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ పవర్ బ్యాంక్తో 5 వోల్ట్స్తో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. సో బోర్డ్ ఆన్ అయిందా లేదా మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది, రెడ్ లైట్ ఇండికేషన్. సో నేను పవర్ సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను.
నేను 12 వోల్ట్ అడాప్టర్ అయితే మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ 12 వోల్ట్ అడాప్టర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే నేను పెంచాను. సో పవర్ ఇన్పుట్ అయితే పెంచాను ఇక్కడ. సో పవర్ ఇన్పుట్ పెంచాను కాబట్టి నాకు అవుట్పుట్ వాటేజ్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఓవరాల్గా మనం ఇన్పుట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో 5 వోల్ట్ ఇన్పుట్తో స్టార్ట్ చేసి మనకి 26 వోల్ట్స్ ఇన్పుట్ వరకు ఇచ్చుకోవచ్చు. సో 26 ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చామంటే మనకు టోటల్గా 60 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మన ఇష్టం. సో మీ దగ్గర ఉన్న ఇన్పుట్ బట్టి, సో మీ దగ్గర 5 వోల్ట్ ఇన్పుట్ ఉంటే అయితే మీరు అడాప్టర్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే పవర్ బ్యాంక్ ద్వారా ఇవ్వచ్చు. సో అయినా ప్లే అవుతుంది, కాకపోతే మీకు అవుట్పుట్ తక్కువ వస్తుంది. సో మీకు 9 వోల్ట్ బ్యాటరీ ఉన్నదనుకోండి, 9 వోల్ట్ బ్యాటరీ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అవుట్పుట్ అనేది 9 వోల్ట్ తగ్గట్టు వస్తుంది. ఒకవేళ మీ దగ్గర 2 9 వోల్ట్ బ్యాటరీస్ ఉంటే సిరీస్లో కనెక్ట్ చేసి 18 వోల్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ బోర్డుకి. సో మీకు ఇంకా అవుట్పుట్ ఇంకా పెరుగుతుంది. సో మీ దగ్గర ఇంకా 12 వోల్ట్ బ్యాటరీస్ 2 ఉంటే, సో 24 వోల్ట్స్ అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తే 24 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తే మీకు ఇంకా ఇన్పుట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఓవరాల్గా మీకు 60 వాట్స్ అవుట్పుట్ దగ్గర మీకు ఈ బోర్డు ద్వారా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మీ దగ్గర ఏమైనా స్పీకర్స్ ఉంటే, సో దానికి యాంప్లిఫైర్ కొనాలనుకుంటే, చాలా తక్కువ బడ్జెట్లో యాంప్లిఫైర్ బోర్డు కొనాలనుకుంటే ఈ బోర్డు అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది కొనడానికి. సో బడ్జెట్లో మనకి దొరికే బోర్డ్స్లో ఇది మనకి బెస్ట్ ఆప్షన్. సో అనలాగ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో అనలాగ్ బోర్డ్స్తో ప్రాబ్లం ఏంటంటే మనకి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో హీట్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకి డిజిటల్ బోర్డ్. సో ఎటువంటి మనకి హీట్ కానీ డిసిపేట్ అవ్వదు. ఎఫిషియన్సీ కూడా మనకి 90% ఎఫిషియన్సీ అవుట్పుట్ అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. సో వీడియో అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.